హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తోటకూర పుల్లకూర రెసిపీ హెల్దీగా సూపర్ టేస్టీగా తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా 2 కట్టలు తోటకూరను తీసుకొని ఒలిచిపెట్టుకున్నాను. దీన్ని నీట్గా క్లీన్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీంతోపాటు మనం ఒకేసారి 2 కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాము. అలాగే 3 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పసుపు పావు స్పూను, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ కర్రీని మనం కుక్కర్లో చేయడం వల్ల తక్కువ టైంలో అయిపోతుందండి. ఇక్కడ మీకు పచ్చిమిర్చి వద్దనుకుంటే కారం వేసుకోవచ్చు. దీనికి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము. బాగా ఉడికిపోయింది కదా. ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకొని మెదుపుకోవాలండి. మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న కర్రీని మనం పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చెనపప్పు వేసుకొని వేయించుకోవాలి. లైట్గా దంచుకున్న వెల్లుల్లి, అలాగే 2 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. వెల్లుల్లి కొంచెం దంచి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అందులోని 2 రెమ్మల కరివేపాకు మరియు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇంగువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. తర్వాత మనం ఒకసారి కర్రీని టేస్ట్ చూసుకున్న తర్వాత ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీని 2 to 3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకొని స్టవ్ ఆపేసుకోవాలండి. అంతేనండి, మనకి తోటకూర పుల్లకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.